అందరికీ స్వాగతం కూర్మ గ్రామానికి. ఎంత దూరం నుంచి వచ్చినందుకు. అయితే ప్రతి ఆదివారం ఇక్కడ మనం భగవద్గీత గురించి చర్చిస్తాము. తర్వాత ఆరతి ఉంటుంది. ఇంతకంటే ముందు భజన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రవచనం ఈ విధంగా భగవద్గీత గురించి చర్చిస్తాం. తర్వాత ఆరతి ఉంటుంది. తర్వాత అందరికీ భోజన ప్రసాదం ఉంటుంది. అయితే ఇక్కడ ఈరోజు మనం సౌండ్ వస్తుంది, తగ్గిస్తారు, తెలియకుంటుంది. ఈరోజు 2వ అధ్యాయం 29వ శ్లోకం గురించి మనం చర్చిస్తున్నాం. అయితే అందరికీ తెలుసు కదా, ఇస్కాన్ సంఘ సంస్థాపకాచార్యులు ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఇక్కడ చిత్రపటంలో ఉన్నారు. వారు ఈ భగవద్గీత యథాతథం ఇచ్చారన్నమాట. మీరు చూసినట్లయితే భగవద్గీత అనేది భగవద్గీత పైన ప్రభుపాదుల వారు అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారిని మేము ఇక్కడ ప్రభుపాదుల వారు అని పిలుస్తుంటాం. సో ప్రభుపాదుల వారు ఎప్పుడైతే ఈ భగవద్గీత ఇచ్చారో అప్పుడే 600కి పైగా ఏమంటారు వ్యాకరణాలు ఉన్నాయి, ఏమంటారు దాంట్లో కామెంట్రీస్, అవి 600కి పైగా ఉన్నాయి అప్పుడే. సో ప్రభుపాదుల వారు చెప్తారు ఏమంటే, ఆల్రెడీ 600 వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా, మళ్ళీ నేను ఎందుకు రాస్తున్నాను ఇంకొక ఇది వ్యాఖ్యానం కాదు, నిజానికి ఇది భాష్యం అంటారు. మళ్ళీ నేను ఎందుకు రాస్తున్నాను ఈ భగవద్గీత అంటే, ఇది ఇక్కడ 600 పైగా ఏవైతే వ్యాఖ్యానాలు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ అన్ని అవి ప్రామాణికమైనవి కాదు, బోనఫైడ్ కాదు అని చెప్తారనమాట. ఎందుకు బోనఫైడ్ కాదు అంటే, కృష్ణుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్తారు, ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షయో విదుహు. ఒకవేళ భగవద్గీత జ్ఞానం మనం అర్థం చేసుకోవాలంటే దానికి ఒక ప్రామాణికమైన గురు శిష్య పరంపర ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణ మానవుడు భగవద్గీతని అర్థం చేసుకోలేరు. భగవద్గీత అనేది కేవలం ఒక ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో గురువు ద్వారానే భగవద్గీతని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ గురువుకి గురువు ఉండాలి, ఆ గురువు యొక్క గురువుకి గురువు ఉండాలి, ఆ గురువు యొక్క గురువుకి గురువు ఉండాలి. ఆ విధంగా ఆ పరంపర అనేది కృష్ణుడి దాకా వెళ్ళాలన్నమాట. అప్పుడు మాత్రమే ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ భగవద్గీత గురించి వాళ్ళు నిజానికి భాష్యం అనేది రాయగలుగుతారు. సో ఈ భగవద్గీత ఏదైతే ఉందో అక్కడ మీకు కౌంటర్లో కూడా ఇది లభిస్తుంది. ఈ భగవద్గీత ఏదైతే ఉందో అది భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో ఇచ్చారన్నమాట. సో అందులో కృష్ణుడు ఈ జ్ఞానాన్ని మొదట బ్రహ్మదేవుడికి ఇచ్చారు. తర్వాత బ్రహ్మదేవుడు వేదవ్యాసుడికి ఇచ్చారు. సో బ్రహ్మదేవుడు నారదమునికి ఇచ్చారు, నారదముని వేదవ్యాసుడికి ఇచ్చారు, వేదవ్యాసుడు మధ్వాచార్యులకి ఇచ్చారు. ఆ విధంగా ఈ పరంపర అనేది కొనసాగుతుంది అన్నమాట. ఆ విధంగా అంటే మొదటి నెంబర్లో కృష్ణుడు అంటే తర్వాత బ్రహ్మదేవుడికి, తర్వాత నారదమునికి, తర్వాత వేదవ్యాసుడికి, తర్వాత మధ్వాచార్యులకి, ఆ విధంగా 32వ నెంబర్లో వచ్చిన వారు భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు ఎంతోమంది ఉన్నారు, 5,000 మందికి శిష్యులుగా ఉన్నారు. అందులో ఒకరు మా గురువు గారు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ భగవద్గీత అయితే ఏదైతే మేము ఇక్కడ చెప్తున్నామో, ఇక్కడ ఎవరు చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్రామాణికమైన ప్రభుపాదుల వారు ఇచ్చిన భగవద్గీత ప్రామాణికమైన భాష్యం ప్రకారం చెప్తారనమాట. అందుకు ప్రభుపాదుల వారు ఇది రాశారనమాట. ఎందుకంటే ఒకవేళ ప్రామాణికమైన గురు శిష్య పరంపర లేకుండా ఎవరైతే భాష్యం రాస్తారో వాళ్ళు నిజంగా భగవద్గీతని ఎవరికి కూడా అర్థం చేసి దాంట్లో ఉన్న మెసేజ్ని వాళ్ళు ఇవ్వలేరు. కేవలం ఒక గురు శిష్య పరంపర ఉన్న భగవద్గీత ఎవరైతే చెప్తారో వాళ్ళు మాత్రమే భగవద్గీత నుంచి ఏమైనా లాభం పొందొచ్చు. తర్వాత ఆ లాభాన్ని వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేసి
అంటే దాని నుంచి నిజమైన ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతారు. సో అయితే ఈరోజు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆత్మ గురించి కొందరు ఏమంటారంటే దాన్ని అద్భుతమైనదని చూస్తారు, గాంచుతారు. కొందరు ఏమంటారంటే అద్భుతమైనది వర్ణిస్తారు. కొందరు తెలుసుకుంటారు, కొందరు చూస్తారు, కొందరు వర్ణిస్తారు, కొందరు అద్భుతమైనదని శ్రవణం చేస్తారు, వింటారు దాని గురించి. కొందరు వినినా కూడా దాని గురించి ఏమాత్రం తెలుసుకోరు. ఇది ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. తర్వాత భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారంటే ఆత్మ, నిజానికి మనం ఎవరము? మనం ఈ తాత్కాలికమైన పంచభూతాలతో తయారు చేసిన శరీరం మనం కాదు. ఈ శరీరం అనేది పంచభూతాలతో తయారైంది. ఇంకా పంచభూతాలే కాకుండా మనసు, బుద్ధి, అహంకారం ఇవి కూడా భౌతికమైన, మిథ్యాహంకారం ఇవి కూడా భౌతికమైనవే. ఈ 8 పదార్థాలతో తయారు చేసిన శరీరము భౌతికమైనది. కానీ ఈ 8 పదార్థాలతో తయారు చేసిన శరీరం మనం కాదు. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఈ స్థూల శరీరం అనేది పంచభూతాలతో తయారైంది. భూమి, ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్, ఈథర్, స్కై. అంటే భూమి, ఆకాశం, నీరు, అగ్ని, ఇవి పంచభూతాలు. ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారం వీటితో తయారైంది. అది కూడా మనం కాదు. మరి మనం ఎవరమంటే ఈ ఆత్మ. మనం ఈ ఆత్మ యొక్క లక్షణాల గురించి భగవద్గీతలో చెప్పబడింది. ఏమంటే ఈ ఆత్మ అనేది శాశ్వతమైనది. మనం అందరము శాశ్వతమైన వాళ్ళం. మనం ఈ తాత్కాలికమైన శరీరం కాదు. మనం కేవలం ఏదో ఒక 100 సంవత్సరాలకి మాత్రమే పరిమితమైన జీవులం కాదు మనము. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ శరీరము, కానీ ఈ శరీరం మనం కాదు. ఈ శరీరంలో ఆత్మ ఏదైతే ఉందో నిజానికి మనం ఆ ఆత్మ అన్నమాట. ప్రభుపాదుల వారు ఈ ఉదాహరణ ఇస్తారు. ఒకసారి ఒక తండ్రి చనిపోయారని, తండ్రి యొక్క శవం అక్కడ ఉన్నది. సో పిల్లవాడు ఏడుస్తున్నాడు, కొడుకు, మా నాన్న ఇంకా లేరు అని. సో ప్రభుపాదుల వారు దానికి ప్రశ్నిస్తారు, మీ నాన్న అక్కడే ఉన్నారు కదా, శరీరం అక్కడే ఉంది కదా, చనిపోయే కంటే ముందు, చనిపోయిన తర్వాత ఆ శరీరంలో ఉన్న అన్ని పదార్థాలు అలాగే ఉన్నాయి కదా. అంటే కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, తల ఉంది, అన్నీ ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, హార్ట్ ఉంది, పేగులు ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. చనిపోయిన తర్వాత, చనిపోయే కంటే ముందు ఏంటి తేడా? ఆ ఆత్మ మనం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ శరీరం పనికి రాకుండా అయిపోతుందో అప్పుడు ఆత్మ అయిన మనము ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాం. ఎట్లాగైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ జన్మలో ఉన్నామో, అంటే ఈ జన్మలో మన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశించకంటే ముందు మనం గత జన్మలో ఏవైతే పాపం పుణ్యం చేసుకున్నామో దాని ప్రకారము ఆత్మ అయిన మనము ఏ తల్లి గర్భంలోకి ప్రవేశించాలనేది దేవతలు, భగవంతుడు వీళ్ళందరూ కలిసి నిర్ణయిస్తారనమాట. మన యొక్క కర్మల ప్రకారం. ఓకే, ఇతను ఇన్ని పాపాలు చేశాడు, ఇన్ని పుణ్యాలు చేశారు, ఇతను అకౌంట్ ఇంత. సో కాబట్టి గత జన్మలో ఈయన చేసిన పాప పుణ్య ఫలితాల ప్రకారము ఈ తల్లి గర్భంలోకి ప్రవేశించడానికి ఈయన అర్హుడు అని ఫోర్స్గా మనము ఆ తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశింపబడతాం అన్నమాట. ఆ విధంగా మనము శాశ్వతమైన మనము ఆత్మ అంటే కేవలం ఇప్పుడు శరీరం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? లాస్ట్కి 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాలు ఒకవేళ ఎవరైనా బతికితే 125 సంవత్సరాలు ఉంటారేమో. కానీ ఆత్మ అనేది 100 కాదు, 200 కాదు, 500 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, కోటి కాదు, 1,00,000 కోట్లు కాదు, కోటి కోట్లు కాదు, ఎన్ని కోట్ల సంవత్సరాలు, ఎన్ని యుగాలు అయిపోయినా, ఏమైపోయినా కూడా ఆత్మని న్యూక్లియర్ బాంబు పెట్టి అక్కడ పేల్చినా కూడా శరీరం నాశనం అయిపోతుందేమో, కానీ ఆత్మకి ఇంత కూడా అంటది అన్నమాట. దాని యొక్క వేడి కానీ, దాని యొక్క ఎటువంటి ప్రభావం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ పంచభూతాలు ఎటువంటి ప్రభావం చూపించలేవు ఆత్మ మీద. దాన్ని శ్రీకృష్ణుడు చెప్తారు ఏమంటే,
నయనం చిందంతి శస్త్రాన్ని, ఏ యొక్క ఆయుధంతోని ఆత్మని కట్ చేయలేము, నిప్పుతోని ఆత్మని కాల్చేయలేము, గాలితోని ఆత్మని ఆర్పేయలేము. సో ఈ పంచభూతాలు అనేవి ఆత్మని ఏం చేయలేము. అటువంటి ఆత్మ మనం అన్నమాట. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ శరీరంలో మనం చిక్కుకుపోయాం, శాశ్వతమైన మనము, కానీ ఈ తాత్కాలికమైన ఈ 100 సంవత్సరాలు మాత్రమే నిలుపగల ఈ శరీరంలో మనం బంధింపబడ్డాము. కాబట్టి మానవ జన్మ లభించినప్పుడు మన యొక్క కర్తవ్యం ఏమిటంటే ఈ శాశ్వతమైన ఆత్మకి శాశ్వతమైన జీవితం అనేది మళ్ళీ తిరిగి మనం పొందాలి. ఇప్పుడు ఒక దోమలో కూడా ఆత్మ ఉంది. ఇందాక భాష్యంలో ప్రభుపాల్ వారు చెప్పారు ఏంటంటే, ఇప్పుడు బ్లూ వేల్ ఉంటది కదా సముద్రంలో, చాలా పెద్ద జంతువు అది బ్లూ వేల్. అందులో కూడా ఆత్మ ఏదైతే పరిమాణంలో ఉంటుందో, ఒక అమీబాలో ఏదైతే ఆత్మ యొక్క పరిమాణమో అది సేమ్. ఆత్మ యొక్క పరిమాణం గురించి కథ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, మన వెంట్రుక యొక్క చివరి కొనని తీసుకొని, చివరి కొన అంటే ఒక పాయింట్ లాగా, సన్న పాయింట్ లాగా ఉంటుంది, చివరి కొన మాత్రమే, దాన్ని తీసుకొని 10,000 భాగాలు చేస్తే ఆ 10,000 భాగం యొక్క పరిమాణం అన్నమాట ఆత్మ. కానీ ఆత్మకి ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్తుందో ఆత్మ, అప్పుడు ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. ఇప్పుడు మనకి ఉన్నది పంచభూతాలతో తయారు చేసిన శరీరం, ఇది నశిస్తుంది. కానీ ఎప్పుడైతే మనము మన జీవితాన్ని సార్థకం చేసుకొని భగవద్ధామం వెళ్తామో అప్పుడు శాశ్వతమైన శరీరం లభిస్తుంది. ఆ శాశ్వతమైన శరీరం అనేది ఈ విధంగా ఈ 100 సంవత్సరాలు ఈ విధంగా ఉండదన్నమాట, ఎప్పటికీ ఉంటుంది. అది సచ్చిత్ ఆనందంతో తయారు చేసిన శరీరం. అంటే అది శాశ్వతమైనది, అది పూర్తిగా ఆనందంగా ఉంటుంది, పూర్తి జ్ఞానంతో ఉంటుంది. అటువంటి శరీరం మనకి లభిస్తుంది. సో మానవ శరీరం లభించినందుకు మన యొక్క కర్తవ్యం ఏమిటంటే ఆ శాశ్వతమైన శరీరం, ఆ భగవంతుడి ధామం వెళ్ళడం అనేది మన కర్తవ్యం అన్నమాట. ఎందుకు మానవ శరీరమే అంటే, ఇప్పుడు ఆత్మ, ఇందాక మనం చెప్పాము కదా, ఆత్మ అనేది పెద్ద జంతువులో ఉన్న ఆత్మ యొక్క పరిమాణము, క్వాలిటీ సేమ్. మన శరీరంలో ఉన్న ఆత్మ సేమ్, ఒక దోమలో ఉన్న ఆత్మ సేమ్, ఒక చెట్టులో ఒక గడ్డిలో ఉన్న ఆత్మ, అవన్నీ పరిమాణ రీత్యా అవన్నీ సేమ్, క్వాలిటీ వైజ్ అవన్నీ సేమ్ అన్నమాట. కానీ వేరే శరీరం, మానవేతర శరీరాలలో ఉన్న ఆత్మ ఆలోచించలేదన్నమాట. ఏంటిది, ఎక్కడి నుంచి నేను వచ్చాను, అసలు జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి, శాశ్వతమైన ఆనందం ఎక్కడైనా ఉందా అనే ఆలోచన ఇప్పుడు ఒక పిల్లి కానీ, ఒక కుక్క కానీ, ఒక చెట్టు కానీ, ఒక కోతి కానీ, ఏదైనా జంతువు కానీ, ఒక దోమ కానీ, చీమ కానీ ఇవి చేయలేవు. కానీ కేవలం మనిషి మాత్రమే ఈ విధంగా ఆలోచించగలుగుతాడు అనమాట. నేను ఎటు నుంచి వచ్చాను, నాకెందుకు ఈ కష్టాలు, శాశ్వతమైన ఆనందం ఎక్కడైనా ఉందా, నేను చనిపోవాలనుకోవట్లేదు కానీ ఎందుకు చావు అనేది వస్తుంది, నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను కానీ నాకు ఎందుకు బాధలు వస్తున్నాయి అని కేవలము మనిషి మాత్రమే ఆలోచించగలుగుతాడు. పశువులు ఆ విధంగా ఆలోచించలేవు. కాబట్టి మానవ శరీరం లభించినప్పుడే ఈ శాశ్వతమైన ఈ సమస్యలన్నిటికీ శాశ్వతమైన పరిష్కారం మనం పరిష్కరించుకొని శాశ్వతమైన జీవితాన్ని పొంది అక్కడ భగవంతుడి యొక్క సేవలో మనం శాశ్వతంగా ఆనందంగా ఉండడానికి, శాశ్వతమైన శరీరం పొంది శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి ఈ మానవ శరీరం అనేది ఇవ్వబడింది అనమాట. ఒకవేళ మనం ఈ మానవ శరీరాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఎటువంటి శరీరం వస్తుందో మనం చెప్పలేము. సో మానవ శరీరం లభించి, కానీ మానవ శరీరంతో చేయాల్సిన, మానవ శరీరం దేనికైతే ఉద్దేశింపబడిందో దానికి మనం దాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఏ జంతువు శరీరము ఏది వస్తుందో మనకు తెలియదు అనమాట. కానీ ఒకవేళ భక్తియుత సేవ ఆచరించినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ జన్మ మాత్రం మానవ శరీరం కంపల్సరీ వస్తుంది. అదే అందులో పరిపూర్ణత సాధిస్తే మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు. అక్కడ శాశ్వతమైన శరీరంతో శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందవచ్చు. అయితే మరి శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన శరీరాన్ని మనం పొందాలి అంటే ఏం చేయాలంటే,
ఒక్కొక్క యుగంలో ఒక ధర్మం ఇవ్వబడింది. సత్యయుగంలో ధ్యానం చేయడము, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడము, ద్వాపర యుగంలో మందిర అర్చన చేయడము భగవంతుడికి. కలియుగంలో ఏం చెప్పబడిందంటే హరినామ సంకీర్తన. ఇదే కలియుగ యొక్క ధర్మము. ఇది ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం. కలియుగంలో కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచినాయి. కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా కలియుగంలో రాబోతున్నాయి. అప్పటి వరకు కలియుగమే ఉంటుంది. అయితే ఈ కలియుగంలో మనిషి కేవలం 100 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు. కానీ ద్వాపర యుగంలో మనిషి 100కి 10 అంటే 1000 సంవత్సరాలు బతికేవాడు. త్రేతాయుగంలో మనిషి దానికి 10 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. సత్యయుగంలో మనిషి దానికి 10 1,00,000 సంవత్సరాలు బతికేవాడు. సత్యయుగంలో అప్పుడు ధ్యానం చేసేవాళ్ళు. విశ్వామిత్రముని 60,000 సంవత్సరాలు ధ్యానం చేశారు ఆయన, 1,00,000 సంవత్సరాల జీవితం. సో అట్లా మనం ధ్యానం చేయలేము. ఇప్పుడు కేవలం మనకి 100 సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. అది కూడా 100 సంవత్సరాలు ఎవరైనా బతుకుతున్నారా అంటే ఒక 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు, లాస్ట్ 80 వరకు. చాలా తక్కువ మంది 80 పైన అలాగా జీవిస్తున్నారు. ఎందుకంటే అంత కలుషితం అయిపోతుంది. అది కూడా ఒక కారణం. ఇక్కడ ఈ కూర్మ గ్రామంలో సరళంగా ఎందుకు జీవిస్తున్నాము అంటే ఈ సరళమైన జీవితం అనేది ఒక ప్లాట్ఫామ్ అని, సరళంగా జీవించడం వల్ల మనకు ఒక ప్లాట్ఫామ్ లభిస్తుంది అనమాట. ఆ ప్లాట్ఫామ్ పైన భక్తియుత సేవ ఆచరించడం అనేది చాలా సులభంగా ఉంటుంది. అండ్ సరళంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనం భక్తియుత సేవ చేయడానికి మనకి సమయం దొరుకుతుంది. ఎవరికైనా బయట ఉద్యోగాలు చేసే వారికి, తర్వాత కుటుంబాన్ని పోషించే వాళ్ళకి రోజు 6-7 గంటల సమయం దొరుకుతుందా భక్తి చేసుకోవడానికి? దొరకదు. కానీ ఇక్కడ కూర్మ గ్రామంలో ఉంటే సరళంగా జీవిస్తాం కాబట్టి, అంటే మన ఏవైతే అవసరమో శరీరానికి అంతవరకే మనం కష్టపడతాము. దానికి అవతల పడాల్సిన అవసరం లేదు. అది మానవ శరీరం యొక్క ఉద్దేశము కాదు. ఆ విధంగా ఎప్పుడైతే జీవిస్తామో మనము మన సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో, ఆధ్యాత్మిక సాధనలో మనము వినియోగించవచ్చు అన్నమాట. మరి ఏమిటి ఆ సాధన అంటే ఇక్కడ కూర్మ గ్రామంలో అందరు చేస్తుంటారు. సో ఇక్కడ కూర్మగ్రామం కార్యక్రమం ఏంటంటే ఇక్కడ ఉన్న వాసులందరూ కూడా ఉదయం 3:30కి లేస్తారు. ఇక్కడ రోజు ఉదయం 4:30 గంటలకి ఇక్కడ ఆల్టర్ ఓపెన్ అవుతుంది, మంగళారతి అవుతుంది. 5:10 వరకు మంగళారతి అవుతుంది. తర్వాత 5:10 నుంచి 6:15 వరకు ఇక్కడ అందరూ కూర్చొని జపం చేస్తారు. సో అది ఈ జపం చేయడం అనేది కలియుగ ధర్మం. హరినామ సంకీర్తనం అంటే అందరూ కలిసి కీర్తన చేయడం, అదేవిధంగా జపం చేయడము. మనం ఎప్పుడైతే ఇండివిజువల్గా చేస్తామో అది అప్పుడు జపం అంటాము. సో ఏమిటంటే నారదముని వెళ్ళి అడుగుతారనమాట బ్రహ్మదేవుడిని, కలియుగంలో ఒకవేళ మనము ఆ శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే, భగవంతుడి యొక్క ధామంని తిరిగి మనం చేరుకోవాలంటే మార్గం ఏమిటంటే, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారనమాట, నేను అన్ని వేదాలను పరిశీలించాను. అన్ని వేదాలను పరిశీలించిన తర్వాత నా యొక్క కంక్లూజన్ ఏమిటంటే, ఈ 16 నామాల మంత్రం ఏదైతే ఉందో, ఇతి షోడశక నామ్నాం కలికల్మష నాశనం నాతః పరతరో ఉపాయ సర్వవేదేషు దృశ్యతే. సర్వవేదేషు దృశ్యతే అంటే నేను అన్ని వేదాలను పరిశీలించాను. ఈ భౌతిక ప్రపంచంలో దీనికి సృష్టించిన వారు బ్రహ్మదేవుడు అంటే ఆయన కృష్ణుడి యొక్క శక్తితోనే ఆయన సృష్టిస్తాడు. ఆయన ఇండిపెండెంట్ కాదు, ఆయన ఒక ఇంజనీర్ లాగా అనమాట. అంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ అంతా కృష్ణుడు సప్లై చేస్తే బ్రహ్మదేవుడు క్రియేషన్ చేస్తారనమాట, ఒక ఇంజనీర్ లాగా. సో ఈ భౌతిక ప్రపంచంలో ఆయననే అత్యున్నతమైన అధికారి. ఆయనకంటే జ్ఞానం ఇంకెవరికి ఉండదు. సో ఆయననే మొదటి వ్యక్తి కృష్ణుడి నుంచి జ్ఞానం పొందినదని. సో ఆయన ఏమంటున్నారంటే, అన్ని వేదాలని పరిశీలించిన తర్వాత ఈ కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం కంటే వేరే యొక్క మార్గం ఏం లేదు అని.
కలి సంతరణ ఉపనిషత్తులో ఇది చెప్పబడిందన్నమాట. అని బ్రహ్మదేవుడికి నారదముని ఏం చెప్తారంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం జపించడం ద్వారా కలియుగంలో ఉన్న కల్మషం నుంచి బయటపడి మనం తిరిగి భగవద్ధామని మనం చేరుకోవచ్చు. సో ఇందాక నేను స్కెడ్యూల్ గురించి చెప్తున్నాను కదా, అయితే మంగళారతి ఉదయం 5:10 ముగించిన తర్వాత అందరూ 1 గంట సేపు పాటు జపం చేస్తారు. సో తర్వాత గురు పూజ ఉంటుంది. ఇక్కడ ప్రభుపాల వారికి గురు పూజ ఉంటుంది. తర్వాత అందరూ వారి యొక్క విద్యుత్ ధర్మాలు చేయడానికి, వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం, గృహ నిర్మాణం చేసే వాళ్ళు గృహ నిర్మాణం, పిల్లలకి పాఠాలు బోధించే వాళ్ళు పాఠాలు, వాళ్ళు ఆ విధంగా వారి యొక్క విద్యుత్ ధర్మాలు చేయడానికి వెళ్తారు. మళ్ళీ సాయంకాలం 6:30కి మళ్ళీ గౌరారతి ఉంటుంది. తర్వాత భాగవతం ప్రవచనం ఉంటుంది గంట సేపు. సో ఆ విధంగా ఈ మధ్య సమయంలో ఉదయం 7 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6:30 పాటు అందులో అందరూ మళ్ళీ ఒక 2 గంటలు జపం చేయడము, తర్వాత 1 గంట సేపు శాస్త్ర అధ్యయనం చేయడం. ఈ విధంగా ఇక్కడ ఒక 6 నుంచి 7 గంటల సమయము అందరూ కూడా ఇక్కడ జపం, ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తారనమాట. ఎందుకంటే ఆ శాశ్వతమైన ఆనందం మనం ఒకవేళ పొందాలి అంటే అంత్యకాలంలో ఎప్పుడైతే మనం ఈ శరీరంని వదిలేస్తామో అప్పుడు ఈ జన్మలో చేసిన అన్ని మనం ఈ జన్మలో చేసిన యాక్టివిటీస్ అన్ని మన కళ్ళ ముందు ఒకసారి అలాగ ఫ్లాష్ అవుతాయి అన్నమాట. అంత్యకాలంలో ఈ శరీరం అంటే మనం చనిపోయే ముందు అప్పుడు మనకి ఏదైతే దేని పట్ల అయితే ఆసక్తి ఉంటుందో దాని గురించే మనం ఆలోచిస్తాం. ఆ విధమైన శరీరం మనకి నెక్స్ట్ జన్మలో లభిస్తుంది అన్నమాట. సో అట్లయితే ఎప్పుడైతే మనము ఈ విధంగా అన్ని కృష్ణ సంబంధిత కార్యాలే చేయడము, ఆధ్యాత్మిక సాధన చేయడంలోనే మన జీవితం ఎప్పుడైతే మునిగిపోతుందో అప్పుడు అంత్యకాలంలో మన కృష్ణుడు గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. కృష్ణుని కనుక మనం తలుచుకుంటే కృష్ణుడు ఉన్న లోకానికి మనం వెళ్తాము. ఆ విధంగా మనకి శాశ్వతమైన శరీరం, శాశ్వతమైన ఆనందం అనేది మనకి లభిస్తుంది అన్నమాట. జీవితాంతం మనం ఏవైతే ప్రియమైన కార్యంగా మనం భావించి చేస్తామో అదే మనకు గుర్తొస్తుంది అంత్యకాలంలో. సో శాస్త్రంలో దానికి ఒక ఉదాహరణ ఇవ్వబడింది. ఏమంటే భరత్ మహారాజు ఆయన గొప్ప చక్రవర్తి. ఆయన యుక్త వయసులోనే అంత వదిలేసి ఆయన అరణ్యంకి వెళ్ళి చాలా తపస్సు చేస్తారు. కానీ పొరపాటున ఏమవుతుందంటే ఆయన ఒక జింక పట్ల ఆసక్తి చెందుతారు. జింక పట్ల ఆసక్తి చెంది ఇంకా ఆధ్యాత్మిక సాధన అంతా వదిలేసి దాన్ని చూసుకోవడంలోనే ఉండిపోయి చనిపోయేటప్పుడు ఆ జింక గురించి ఆలోచించుకుంటూ శరీరాన్ని వదిలేస్తారనమాట, చనిపోతాడనమాట. కాబట్టి వచ్చే జన్మలో అతను జింక అయి పుడతాడు. సో భాగవతంలో ఇంకా ఏం చెప్పబడిందంటే భార్య పట్ల ఎక్కువగా ఆసక్తి ఉండి భార్య గురించి ఆలోచిస్తూ చనిపోతే స్త్రీ శరీరం లభిస్తుందంట పురుషుడికి. సో ఆ విధంగా దేని పట్ల అయితే మనకు ఆసక్తి ఉంటుందో ఆ విధంగా మనకి వచ్చే జన్మలో అటువంటి శరీరం మనకి లభిస్తుంది. ఇప్పుడు వేరే ఏవైతే మానవేతర శరీరాలు ఉన్నాయో వాటికి ఆ చాయిస్ ఉండదు. అవి కేవలం ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి మెకానికల్గా మూవ్ అవుతాయి అన్నమాట. ఆక్వాటిక్స్ నుంచి ఇంకో లెవెల్కి, బర్డ్స్ నుంచి బీస్ట్స్కి, ఆ విధంగా అవి మూవ్ అవుతాయి. కానీ మనిషికి మాత్రమే చాయిస్ అనేది ఇవ్వబడింది. ఆయన ఏమి నెక్స్ట్ జన్మ ఏమి తీసుకోవాలి అనేది ఆయన ఈ జన్మలో చేసే కార్యక్రమాలు అనేవి ఆయన వచ్చే జన్మని డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం, ఇక్కడ ఒక మాల ఉంది. సో ఇక్కడ కౌంటర్లో మీకు మాల కూడా దొరుకుతుంది అనమాట. ఒక మాలలో 108 పూసలు ఉంటాయి. సో ఒక్కొక్క పూస మీద మంత్రం చెప్పాలి. అందరు నాతో పాటు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.
మీకు మాల మామూలుగా తెలుసు కదా, 108 పూసలు ఉంటాయి. సో ఒక పూస మీద ఈ మంత్రం చెప్పాలన్నమాట. ఆ పూసని మన వైపు జరుపుకొని మళ్ళీ చెప్పాలి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా మాల 108 పూసలు ఉంటాయి. సో ఒక పూస మీద మనం ఈ పూర్తి మంత్రం చెప్పాలి. చెప్పి మన వైపు జరుపుకొని మళ్ళీ తర్వాత పూస మీద మళ్ళీ చెప్పాలి, తర్వాత పూస పైన మళ్ళీ చెప్పాలి. ఆ విధంగా ఎప్పుడైతే 108 సార్లు చెప్తామో ఈ మహామంత్రము, అప్పుడు ఒక మాల అయినట్లు అనమాట. సో ఆ మాల చేయడానికి 10 నిమిషాలు కూడా పట్టదు. సో మనము రోజు ఉదయం లేచినప్పటి నుంచి నిద్రించి మళ్ళీ ఉదయం లేచే వరకు 24 గంటల సమయంలో మనం ఆత్మ అయిన మన కోసం ఏం చేస్తున్నామో మనం ఆలోచిద్దాం. అంటే ఉద్యోగం చేయడము, లేదంటే వ్యాపారం చేయడము, ధనం సంపాదించడము, కుటుంబాన్ని పోషించడం, అవన్నీ శరీరంకి సంబంధించినవి. అఫ్ కోర్స్ అంటే అది కూడా కృష్ణ కృష్ణ భక్తిలో అవి కూడా జోడించవచ్చు. ఎట్లా అంటే ఆహారం అనేది మొదట వండిన తర్వాత భగవంతుడికి నైవేద్యం, ఇప్పుడు నైవేద్యం తీసుకెళ్లారు ఇందాక. సో అది నైవేద్యం చేసిన తర్వాత భగవంతుడు ఎప్పుడైతే స్వీకరిస్తారో అది ప్రసాదంగా మారిపోతుంది. ఆ విధంగా కూడా అన్ని మన యొక్క 24 గంటలు మనం భగవంతుడికి సంబంధించిన కార్యాలే చెయ్యాలి. కానీ మొదట ప్రారంభించడానికి మనం 24 గంటలలో కనీసం ఒక 10 నిమిషాలైనా మనం భగవంతుడికి భగవంతుని చేరడానికి మన యొక్క ఈవెన్ మన స్వార్థమే అనుకున్నా, నిజంగా మన స్వార్థం ఏమిటంటే భక్తియుత సేవ చేయడం. కేవలం డబ్బులు సంపాదించడం, ఇంకా కుటుంబాన్ని పోషించడమే కాదు, అది తాత్కాలికమైనది, అది ఒక 100 సంవత్సరాల వరకే. కానీ తర్వాత ఏంటి, మనకు శాశ్వతమైన ఆనందం లభించాలంటే వీటితోటే అయిపోతే సరిపోదన్నమాట. అందుకని ఒక 10 నిమిషాలైనా మనము ఈ మహామంత్రం అనేది రోజు జపించాలి. ఇక్కడ కూర్మ గ్రామంలో ఉన్న వాళ్ళు రోజు 16 మాలలు జపిస్తారు. దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటల సమయం వరకు పడుతుంది అనమాట. కొందరు 2 గంటల సమయంలో కూడా చేస్తారు. సో కనీసం ఒక్క మాల మనం చేస్తే అది ఒక స్టెప్. తర్వాత ఇక్కడ భగవద్గీత అనేది అక్కడ కౌంటర్లో లభిస్తుంది. ఈ పుస్తకం మనం తీసుకెళ్ళి రోజు ఒక 20 నిమిషాలైనా మనం చదివితే, ఆ విధంగా ఒక అరగంట సమయమైనా మన స్వార్థం కోసం, మన నిజమైన స్వార్థం కోసం మనం చేపడితే మన జీవితంలో అద్భుతమైన మార్పు మనం చూసుకోవచ్చు అన్నమాట. మనకి మన యొక్క జీవితంలో అన్ని విషయాల పట్ల క్లారిటీ వస్తుంది. ఏది ఎంత చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలాగ చేయాలి, అవంతా ఒక క్లారిటీ వస్తుంది ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవితాన్ని చేపడతాము. కాబట్టి ఈ మాల పైన అందరూ ఒక 108 సార్లు అయినా, దీనికి ఎటువంటి నియమాలు లేవు. మేము అది చేస్తాము, ఇది చేస్తాము, అది చేసిన తర్వాతనే చేయాలి, అట్లా ఏ నియమాలు లేవు. ఎవరైనా ప్రారంభించవచ్చు. ఒకవేళ ఉదయం కాలం సమయం లేకుంటే మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా, చివరికి పడుకునే ముందైనా, ఎప్పుడైనా మనము ఈ మాల పైన ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల, అంటే మీరు కూడా అన్ని వేదాలని పరిశీలించవచ్చు కావాలంటే. బ్రహ్మదేవుడు చెప్పినట్లు సర్వ వేదేషు దృశ్యతే, కానీ అప్పటి లోపల మన జీవితం అయిపోతుంది. అందుకని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. సో ప్రభుపాల వారు చెప్తున్నారు, ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో వచ్చిన వాళ్ళు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం తప్ప వేరే ఒక మార్గం లేదన్నమాట కలియుగంలో, ఒకవేళ మనం భగవద్ధామం చేరుకోవాలంటే. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం అనేది అందరికీ అవసరము. దయచేసి అందరూ పాటించండి. ఇంకా మేము మీకు కావాలంటే సవాల్ కూడా చేస్తాం. ఎవరైనా చెయ్యండి, ఒక 1 నెల రోజులు చేయండి, ఒక 2 నెలలు చేయండి, ఒక 6 నెలలు చేయండి. అన్ని నెలలు చేసిన తర్వాత కూడా మాకు ఎటువంటి లాభం లేదు అంటే అప్పుడు మీరు ఇక్కడ రావచ్చు. ఖచ్చితంగా మీకు లాభం అనేది ఉంటుంది, ఆధ్యాత్మిక లాభం. ఇప్పుడు ఒక వ్యక్తికి 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, ఎంతవరకు ఉంటుంది అది లాభం? ఈ జన్మ వరకే. ఈ జన్మ అయిపోయిన 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
అతను ఏ శరీరంలోకి వెళ్ళిపోతాడో అప్పుడు వచ్చి ఈ ఆస్తి నాది, ఈ బ్యాంక్ అకౌంట్ నాది అంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కానీ ఈ మాల మీద మీరు ఒకవేళ ఒక మాల జపం చేశారంటే అది శాశ్వతమైన క్రెడిట్. ఆ క్రెడిట్ అని మనం ఎన్ని జన్మలు మారినా కూడా ఆ క్రెడిట్ అలాగనే ఉంటుంది. అది ఎవరు లాక్కోలేరు. మరణము ఆ క్రెడిట్ని మన నుంచి లాక్కోలేదు. అది మనం ఎంత 0.01% ప్రోగ్రెస్ మనం కృష్ణ చైతన్యంలో చేసినా కూడా అది మన వచ్చే జన్మలకు అది క్యారీ అవుతుంది. అది వచ్చే జన్మలో కూడా అలాగే ఉంటుంది ఆ లాభం అనేది. కానీ భౌతికమైన లాభాలు ఆ విధంగా కాదు. ఈ శరీరం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు అన్ని మన ఆస్తులు, సంపదలు, మన బ్యాంక్ అకౌంట్లు, మన బంధువులు, మన బంధాలు, మన కుటుంబ సభ్యులు అన్నీ మొత్తం క్లోజ్ అయిపోతాయి. వేరే అకౌంట్ ఓపెన్ అవుతుంది. అని ఆధ్యాత్మికమైన అకౌంట్ అలా కాదనమాట. సో వచ్చే జన్మలో కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇది ఈ కూర్మగ్రామం అంటే అందరు ఏమనుకుంటారంటే ఇక్కడ కరెంట్ లేకుండా ఉంటున్నారు, అదేదో బాగుంది, ఒకసారి చూద్దాము, ఒక హాలిడే లాగా లేకుంటే వెకేషన్ లాగా వచ్చిపోవాలని. అది మంచిదే. ఏదో విధంగా భగవంతుడి దగ్గర రావడం అనేది చాలా మంచి విషయము. కృష్ణుడు చెప్తారనమాట ఏంటంటే ఏ విధంగా అయినా అంటే జస్ట్ ఒక ఏదో తెలుసుకోవాలని ఉంది అని రావడం కూడా భగవంతుడి దగ్గరికి రావడం అనేది చాలా అది సుకృతి ఉంటేనే వస్తారని చెప్తారనమాట కృష్ణుడు. అంటే వాళ్ళకి ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఎంతో కొంత పుణ్యం లేనిదే భగవంతుడి దగ్గరికి రారనమాట ఎవరు. సో అది వచ్చారు మీరందరూ. కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకున్నట్లయితే అంటే ఈ భగవద్గీత చదవడం, ఈ జపం చేయడం మీరు తీవ్రంగా మనం తీసుకున్నట్లయితే మనం ఎంతో లాభం పొందుతాం. ఎటువంటి లాభం అంటే దానికి వెల కట్టలేము. ఇంత వెల దీనికి అని మనం దాన్ని ఎప్పుడు కట్టలేము. ఎందుకంటే అది ఆధ్యాత్మికమైన లాభం పొందుతాం. భౌతికమైనది అనుకోండి, దానికి ఒక ప్రైస్ మనం అటాచ్ చేయొచ్చు. ఓకే, ఇంత లాభం నేను 100 రూపాయలు పొందాను, 1000 రూపాయలు పొందాను, 10,000 పొందాను. కానీ ఆధ్యాత్మికమైన లాభంకి ఒక వెల కట్టలేము అనమాట. అది ప్రైస్లెస్. కాబట్టి ఇక్కడ ముగిస్తాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. కూర్మగ్రామం గురించి కానీ ఇక్కడ ఈ శ్లోకం గురించి కానీ లేకుంటే వేరే క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగొచ్చు అనమాట. ఆధ్యాత్మిక జీవితంకి సంబంధించిన ఎటువంటి ప్రశ్నలు ఉన్నా అడగచ్చు. ఈ భౌతిక జీవితంకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ప్రభు ఇప్పుడు ఆత్మ గురించి చెప్పారు కదా, 2వ అధ్యాయం 29వ శ్లోకం. అవును. ఆశ్చర్యవర్త పశ్యతి కచ్యదేనం, ఆశ్చర్యవర్త వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చే నామన్యః శృణోతి వాపేనం వేదనా చైవ కచ్చిత్తన. అంటే ఆత్మను అద్భుతమైన దానిగా ధ్వంసుడు, అద్భుతమైన దానిగా వర్ణించుడు, శ్రవణం చేయుడు, శ్రవణము చేసినను తెలుసుకొనజాలరు అని చెప్పారు. అంటే ఆత్మ గురించి ఎవరైనా శ్రవణం చేస్తారా? అవును, విన్నామండి. ఇందాక శ్రవణమే మనం చేసింది. ఇప్పటిదాకా ఆత్మ గురించి తెలుసుకోవాలి కదా, వినాలి కదా. వినడం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. ఆత్మ గురించి ఇది వరకు వచ్చిన శ్లోకాలలో ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఆత్మ గురించి, ఆత్మ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఉందని. కానీ దానికి ఇప్పుడు సైంటిఫిక్గా ఎవరు ప్రూవ్ చేయలేదు, శాస్త్రంలో నుంచి తీసుకోవాల్సిందే. కాబట్టి శాస్త్రం అంటేనే వినడం, శ్రవణం. సో శాస్త్రము ఈ విధంగా మనకి ఇప్పుడు మనకి గ్రంథాలలో లభిస్తుంది. కానీ ట్రెడిషనల్గా శాస్త్రం అనేది ఏంటంటే శ్రవణం ద్వారానే, గురువు నుంచి వినడం ద్వారానే. కాబట్టి ఆత్మ గురించి వినే తెలుసుకుంటాం మనం, వేరే ఎటువంటి మార్గం లేదు. ఇప్పుడు ఈ గ్రంథంలో భగవద్గీతలో చదవడం అంటే కూడా విని తెలుసుకోవడమే అన్నమాట.
కాబట్టి ఈరోజు అందరు ఆత్మ గురించి తెలుసుకున్నారు. కాబట్టి ఆత్మ గురించి తెలుసుకొని మరి ప్రభుపాద గారు ఏం చెప్తారంటే, కేవలం నేను ఆత్మ అని తెలుసుకోవడం వల్ల కొద్ది లాభం మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని అనుకోండి. నేను ఒక డాక్టర్ని, కానీ అక్కడ హాస్పిటల్లో నేను డాక్టర్ లాగా ఉండకుండా ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను అంటే నేను డాక్టర్ అని తెలుసుకొని లాభం లేదు. డాక్టర్ అని తెలుసుకున్న అతను డాక్టర్ పని చేయాలి కదా. సో ఆత్మని మనం తెలుసుకుంటే, మరి ఆత్మ అయినప్పుడు మనం ఆత్మ అంటే ఆత్మ యొక్క కర్తవ్యం ఏంటి? కృష్ణుడికి సేవ చేయడం. సో ఆ సేవ చేయడంలో మనం ఎప్పుడైతే సమయం మనం కేటాయిస్తామో అప్పుడు మనం ఆత్మని తెలుసుకున్నట్లు. మనం ఆత్మని తెలుసుకున్నాము కానీ ఏం చేయట్లేదు, మళ్ళీ రొటీన్ అవే పనులు. అప్పుడు మనం తెలుసుకున్నట్లు కాదు ఆత్మ గురించి. ఆత్మ గురించి తెలుసుకోవడం అంటే ఆత్మ యొక్క కర్తవ్యం కృష్ణుడికి సేవ చేయడం, భగవంతుడికి సేవ చేయడము. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది సేవ చేయడం యాక్చువల్గా. సో ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటామో అప్పుడు కృష్ణుడు వస్తాడంట యాక్చువల్గా, మనం గమనించినా గమనించకపోయినా. ఎందుకంటే మీ పేరేంటిది? మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ 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 అంటే ఆయన వస్తారా లేరా? ఎవరు నన్ను పిలుస్తున్నదని ఉరుకుతాడు కదా ఆయన. ఎక్కడ ఉన్నారు, ఎవరు నన్ను పిలుస్తున్నారు? అట్లాగే మనం భగవంతుడి యొక్క నామం తీసుకున్నప్పుడు ఎవరు నన్ను పిలుస్తున్నారు కృష్ణుడు వెతుకుతారా అనమాట. ఎక్కడి నుంచి ఎవరు నన్ను పిలుస్తున్నది. సో హరే కృష్ణ అనేది ఒక పిలుపు అనమాట. హరే కృష్ణ అంటే భగవంతుడి యొక్క శక్తికి భగవంతుడిని మనము ప్రార్థిస్తున్నాం, పిలుస్తున్నాం. కాబట్టి కృష్ణుడు వచ్చి అడుగుతారనమాట, ఎవరు నన్ను పిలుస్తున్నారు అంటే, ఎందుకు నన్ను పిలుస్తున్నావు అని అడుగుతారని చెప్తారు ప్రభుపాద. అంటే పిలుస్తున్నావు నన్ను, కరెక్ట్, ఎందుకు, ఏం కావాలంటే అప్పుడు యాక్చువల్గా ఈ నామం చేసే యొక్క భావన ఏంటంటే, నేను ఎందుకు పిలుస్తున్నానంటే నాకు నీ సేవ కావాలి, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్, అందుకోసం నేను పిలుస్తున్నాను. సో ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం అనేది సేవ చేయడం, భగవద్గీత చదవడం అనేది సేవ చేయడం అన్నమాట, భగవంతుడి గురించి తెలుసుకోవడం. కాబట్టి భగవంతుడి యొక్క సేవ చేయడం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడు మనం ఆత్మని తెలుసుకున్నట్లు, నిజంగా తెలుసుకున్నట్లు. కానీ ఆత్మని తెలుసుకొని ఏం చేయకుంటే పెద్దగా తెలుసుకున్నట్లు ఏం కాదు. అది ఈ చెవిలో నుంచి ఈ చెవిలో నుంచి విని, ఈ చెవిలో నుంచి వదిలేయడం అనమాట, అంతే. అని తెలుసుకున్నట్లు కాదు. కాబట్టి మనము ఎన్నో మనం ఒకవేళ ఒక అరగంట సమయం కానీ ఈ ఆధ్యాత్మిక సాధన చేయడం ప్రారంభిస్తే 24 గంటల్లో అరగంట మాత్రమే. సో 23.5 గంటలలో మనం ఎంతైతే లాభం పొందుతామో అంతకంటే అంటే లెక్కలేనంత లాభము మనం ఈ అరగంట సమయంలో పొందవచ్చు. కాబట్టి మనం అందరం ఈ ఒక అరగంట సేపు గనక ఆధ్యాత్మిక జీవితం కోసం, భగవంతుడి కోసం, మన యొక్క నిజమైన స్వార్థం కోసం, భగవంతుడి యొక్క సేవ కోసం మనం ఈ అరగంట సమయం మనం భక్తియుత సేవ ఆచరించడం ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన మార్పులు, మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ జన్మలోనే మనం ఆనందాన్ని పొందొచ్చు అన్నమాట. నిజానికి ఎవరు ఆనందంగా ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు ఆనందంగా. ఈ భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఎవరు ఉండలేరు. ఆనందంగా ఉండలేరు కాబట్టే ఎప్పుడో ఒకసారి ఏదో కొద్ది మాత్రం ఆనందం లభించినప్పుడు ఫోటోలు తీసుకుంటారు, కొత్త కారు కొన్నప్పుడు, వివాహం అయినప్పుడు. ఎందుకంటే తర్వాత ఎలాగ ఆనందంగా ఉండలేమని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ రోజు మాత్రం ఫోటో తీసుకుంటారు. కానీ ఈ భక్తియుత సేవ చేసే వాళ్ళు రోజు ఆనందంగా ఉంటారు. సో ప్రభుపాద వారు చెప్తారనమాట, అప్పుడు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలలో ఈ ఉద్యమం ప్రారంభించారో అప్పుడు, అది పెద్ద స్టోరీ, చిన్న కట్ షార్ట్ చేసి చెప్తాను. పోలీసులు ఈ పుస్తకాలు ఎవరు వితరణ చేస్తున్నారని పట్టుకోవడానికి వాళ్ళని బాగా ప్రయత్నిస్తుంటే వాళ్ళు చివరికి ఏం డిసైడ్ అవుతారంటే, ఎవరి ముఖంలో అయితే బాగా ఆనందం ఉందో, తేజవంతంగా ఉన్న వాళ్ళే భక్తులు అని. అంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆ విధంగా వాళ్ళని గుర్తించవచ్చు.
భక్తులని. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తారంటే సుసుఖం కర్తుం అవ్యయం. అంతకుముందు కృష్ణుడు ఏం చెప్తారు, ఇది దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తారు 8వ అధ్యాయంలో. ఈ భౌతిక ప్రపంచము దుఃఖాలయము అశాశ్వతం అని. కానీ ఎవరైతే భక్తియుత సేవ చేస్తారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. ప్రభుపాద గారు ఏం చెప్తారంటే హ్యాపీనెస్ ఇన్ దిస్ లైఫ్ అండ్ లిబరేషన్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్. కృష్ణ కాన్షియస్నెస్ మీన్స్ హ్యాపీనెస్ ఇన్ దిస్ లైఫ్ అండ్ లిబరేషన్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్. కానీ భౌతికంగా చూడండి, మనం ఎంత షో అన్నా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. నిజానికి ధనం ఎక్కువ ఉంటే ఎక్కువ ఆనందం ఉందని అనుకుంటారు. కానీ ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో, ఎవరైతే బాగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్ చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. స్క్రీన్ మీదనే వాళ్ళు నవ్వుకుంటా కనిపిస్తారు, కానీ వాళ్ళ వెనకాల జీవితాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ధనం ఉంటుందో వాళ్ళ ధనంని ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాంట్లోనే వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ ఆందోళనలో వాళ్ళ జీవితం అనేది అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా కేవలం భక్తియుత సేవ చేసే వాళ్ళు మాత్రమే నిజంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ జన్మలోనైనా తర్వాత వాళ్ళకి వచ్చే జన్మలో అయినా శాశ్వతమైన ఆనందం అనేది లభిస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా మనము గనక ఒక అర్ధగంట సమయంతో ప్రారంభిస్తారు ఎవరైనా కూడా. అంటే నేను చెప్తున్నా అర్ధగంట సమయం కేటాయించాలంటే ఎప్పటికీ అర్ధగంట సమయం అని కాదు. అర్ధగంట సమయంతో మనం స్టార్ట్ చేస్తాం భక్తి. దాంట్లో నుంచి వచ్చే రుచితోటి మనం రోజు అది పెంపొందించుకున్నాం. ఏ విధంగా అయితే కూర్మగ్రామంలో ఉన్న వాళ్ళు రోజుకు ఒక 6-7 గంటలు సాధన చేస్తారు. తర్వాత మిగతా సమయం కూడా అది సాధనని కాదు, మిగతా సమయం కూడా వాళ్ళు కృష్ణుడికి సంబంధించిన కార్యాలు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు బయట అక్కడ కూడా 2 కిలోమీటర్ల దూరంలో కూడా వ్యవసాయం చేస్తారు, ఇక్కడ కూడా వ్యవసాయం చేస్తారు భక్తులు. వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? వాళ్ళు కూడా దున్నుతారు, వీళ్ళు కూడా దున్నుతారు, వీళ్ళు కూడా విత్తనాలు వేస్తారు, వాళ్ళు కూడా విత్తనాలు వేస్తారు, వీళ్ళు కూడా కలుపు తీస్తారు. అఫ్ కోర్స్ బయట వాళ్ళు పురుగుల మందులు వేస్తారు, మేము వెయ్యము. సో వాళ్ళు కూడా ఇక్కడ కూడా కోత చేస్తారు, అక్కడ కూడా కోత తీస్తారు. కానీ ఇది ఇక్కడ కృష్ణుడి కోసం చేస్తారు, కానీ వాళ్ళు ఇంద్రియ భోగం కోసం చేస్తారు. కాబట్టి కేవలం అరగంట గంట ఇది కాదు, పూర్తిగా కృష్ణ చైతన్యంలో నియుక్తం చేయాలన్నమాట. మన 24 గంటల సమయం కూడా భగవంతుడి యొక్క చైతన్యంలో ఉండడానికి ఇది నిజానికి కూర్మగ్రామం అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బయట ఉండి చేయలేమని కాదు, బయట ఉండి కూడా చేసుకోవచ్చు. ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట భక్తుల యొక్క సాంగత్యంలో. ఇంకా మంచి సాత్వికమైన వాతావరణము చాలా సులభంగా ఉంటుంది భక్తి చేసుకోవడానికి. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇక్కడే పెట్టడానికి గల కారణం ఏంటి? ఇక్కడే పెట్టడానికంటే నిజానికి ఇప్పుడైతే మనం ఒక గ్రామం స్థాపించాలనుకుంటామో, ఇక్కడ ఉన్న భక్తులు మొదట ప్రారంభించిన భక్తులు వాళ్ళు చాలా చాలా ప్రదేశాలు వెతికారు. అంటే మరీ పట్టణానికి దగ్గర ఉండకూడదు, మరీ మారుమూలగా ఉండకూడదు, చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ ఉండకూడదు, కాలుష్యం ఉండకూడదు, అట్లా అంతా చూసుకొని సెలెక్ట్ చేసుకొని మనము కొనాలంటే కొద్దిగా ధర కూడా ఉండాలి. అవన్నీ అల్టిమేట్గా ప్రభుపాద గారి యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ అనేది దొరికింది. వాటర్ ఫెసిలిటీ అవి అన్ని స్థాపించి 7వ సంవత్సరం ఇది 2019. సో అందరికి విజ్ఞప్తి, ఇక్కడ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు జపించండి. ఇంకా అక్కడ గ్రంథాలు కూడా ఉంటాయి, భాగవతము, భగవద్గీత. తప్పనిసరిగా ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత భాగవతం ఉండాలి. ఈ భగవద్గీత అనేది ఖచ్చితంగా ఉండాలి, భాగవతం కూడా ఉండాలి. అంటే లేకుంటే మన మానవ శరీరం యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఎందుకు జీవిస్తున్నాము అదేం తెలియకుండానే మన మానవ జీవితం అనేది అయిపోతుంది అన్నమాట. అంటే ఈ జ్ఞానం మనం తెలుసుకోవాలి, అందరికీ పంచాలి, మనం పాటించాలి జీవితం. టైం ఉన్నదా? అయిపోయిందా? హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? చెప్పండి. కృష్ణుడు ఈశ్వరుడు ఒకడేనా? కృష్ణుడు శివుడు కాదండి, కృష్ణుడు శివుడు ఒకడే. పద్మపురాణంలో శివుడు చెప్తారనమాట పార్వతికి, ఆరాధనానాం సర్వేషాం
విష్ణు ఆరాధనం పరమం. అంటే అందరిని పూజించడంలో శివుడే చెప్తున్నారు డైరెక్ట్గా, విష్ణు ఆరాధన అనేది పరమమైనది, అత్యున్నతమైనది. కాబట్టి మీరు శివుడి చేతిలో కూడా మాల ఉంటుంది ఎప్పుడు. సో ఆయన కూడా విష్ణు భక్తుడే. శివుడు మోక్షాన్ని ఇవ్వలేడు, విష్ణు మాత్రమే మనని ఈ భౌతిక ప్రపంచంలో నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్ళగలుగుతారు. కానీ విష్ణువు, రాముడు, కృష్ణుడు, వరాహ, నరసింహ, దశావతారాలు, ఇంకా విష్ణు తత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మనకి మోక్షాన్ని ఇవ్వగలుగుతారు. మోక్షాన్ని అంటే భగవంతుడి యొక్క ధామాన్ని వాళ్ళు మాత్రమే తీసుకుపోగలుగుతారు. ఇంకా శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే విష్ణువే శివుడు కూడా, కానీ ఆయన భౌతికమైన ప్రకృతి సంపర్కంలో ఉన్నాడు అనమాట. ఎట్లాగైతే పాలల్లో మనము పులుపు పదార్థం వేసినప్పుడు అది పెరుగులాగా మారిపోతుంది. పెరుగు అనేది పాల నుంచే వస్తుంది, కానీ మళ్ళీ పెరుగు అనేది తిరిగి పాలలాగా మారదు. సో విష్ణువు పాలైతే ఇక్కడ ఈ ఉదాహరణలో పెరుగు శివుడు అనమాట. సో ఆ ఉదాహరణ ఇవ్వబడింది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జాయ్. శ్రీమద్ భగవద్గీత యథాతథం की जाय.